కేసీఆర్ గారి భార్య ఎంటర్ అయ్యారని ఇంకేం జనరల్గా తల్లి కూతుళ్ళ బంధం తీపి కంటే మధురం. ఒక గుండె తల్లి దగ్గరే కూతురు దగ్గర ఉండేది అట్లా చెప్తారు కదా. మరి అలాంటి పదాలు అన్నీ చెప్పారు కదా. మరి పాపం ఆమె వెళ్ళి పెద్దావిడ కేసీఆర్ గారి సతీమణి వెళ్ళిపోయి ఆమెను కన్విన్స్ చేసి నువ్వు ఒక 6 నెలలు సైలెంట్గా ఉండు, అన్నీ సర్దుమణుగుతాయి, అప్పుడు మరలా నిన్ను మళ్ళీ సొంత గూటికి తీసుకుందాము అని ఆమె కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా కూడా ఆమె కుదరదంటే కుదరదు, మీ గోల మీరు పడండి, నా రాజకీయం నేను చేసుకుంటాను, ఇప్పటి వరకు మీరు చేసింది చాలని చెప్పని మొత్తానికి కవిత గారు గట్టిగానే చెప్పి పంపించారట. సరే అంతవరకు చర్చలు అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసి దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి వాటాల అంశం కూడా చర్చకొచ్చి ఉండొచ్చు. అది చెప్పరు కదా బయటికి, ఎట్లా ఇది వచ్చారు, ఎట్లా జరిగింది అని అంటారు. మొత్తానికి కవిత గారు అయితే స్ట్రాంగ్గానే ఉన్నారు. పాపం రాయబారాలు ఇవన్నీ చర్చలు సహజం. బీఆర్ఎస్కి నష్టం జరిగే అవకాశం ఉందని ఇప్పుడు తెలుసుకున్నారేమో. నాకు తెలిసి అంత పెద్ద తుఫాన్లు వచ్చేదైతే ఏం లేదు. చూడాలి మరి. అంటే తను అగ్రెసివ్గా వెళితే తను బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలి అని అంటే బీఆర్ఎస్ పార్టీలో జరిగిన 9 సంవత్సరాల్లో జరిగిన అవినీతి పైన, అరాచకాలపైన తను నోరు విప్పితే ఆటోమేటిక్ బీఆర్ఎస్కి అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. అందుకని మొన్న మాట్లాడినటువంటి దాంట్లో కూడా ఈ ఇరిగేషన్ దాంట్లో వాళ్ళ పాత్ర ఉందని చెప్పటం, తర్వాత వీళ్ళు ల్యాండ్ కక్కుర్తి కోసం, ఆర్థిక డబ్బులు కక్కుర్తి కోసం మోకిలాల ల్యాండ్లో సెటిల్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడం కోసమే ఈ నష్టం జరిగింది. మరి అది ఎన్ని తెలవాలి కదా. అజిత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి పాపం తల్లి రాయబారం కూతురు కవిత గారు ఒప్పుకోలేదు. జనరల్గా కవిత గారు అంత తొందరగా ఒప్పుకోరులేండి. ఆమె కేసీఆర్ గారి రకం కదా, తల్లి గారి రకం కాదు కదా. మరి ఎట్లా మరి పంచాయతీ ఏమైద్ది? వంశీ గారు అసలు ఒప్పుకునే పని అయితే ఇంత దూరం కవిత గారు వచ్చి ఉండేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఆమె దాదాపు తెగతెంపులు చేసుకోవడానికి డిసైడ్ అయ్యే ఆమె మాట్లాడుతున్నారు. ఇకపై కూడా ఆమె ప్రస్థానం ఇలానే ఉండబోతోంది వంశీ గారు. అయితే మొదటి నుంచి కూడా ఆ కుటుంబానికి సంబంధించి సరే కవిత, కేటీఆర్ లేదా కేసీఆర్ వీళ్ళకి సంబంధించి ఎప్పుడు కూడా బయట అక్కడ డిఫరెన్సెస్ వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు వంశీ గారు. కానీ వచ్చిన నేపథ్యంలో గతంలో నేరుగా అంటే కుటుంబానికి సంబంధించి తన అన్నకి సంబంధించి ఇలా ఎక్కువ పెడుతూ కవిత మాట్లాడడము ఒక రకంగా పార్టీకే కాదు కుటుంబానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఒక రాయబారం కోసం తల్లి వచ్చినట్లుగా, ఆ వచ్చిన సందర్భంలోనే ఒక 6 నెలలు సైలెంట్గా ఉండు, అన్నీ సర్దుకుంటాయని తల్లి చెప్పినట్లుగా. కానీ దానికి కవిత కుదరదంటే కుదరదు అన్నట్లుగా కొంచెం ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది వంశీ గారు. కానీ ఈ మధ్య కాలంలో కవితను చూస్తే కూడా కేటీఆర్ గారి మీద ఎక్కడా కూడా ఆమె మాట్లాడలేదు నెగిటివ్గా. అదేవిధంగా తండ్రికి పూర్తి స్థాయి మద్దతుగా మాట్లాడుతుంది. కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఇలా వాళ్ళ మీద మాత్రమే, అంటే కోర్ కుటుంబ సభ్యులు. నిన్న తండ్రి కుమారుడు చెప్పిన కాబట్టి ఈరోజు తల్లికి కూడా చెప్పుంటారు అమ్మ జాగ్రత్త అమ్మ అని. అంతే కదా వంశీ గారు. నాన్నని అన్నని జాగ్రత్తగా చూసుకోమని చెప్పుంటారంటారా? అంతే, ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండానో లేదంటే నాతోటి కలిసి రమ్మనో వాళ్ళను కూడా ఏదో మొత్తానికి చెప్పుంటారు వంశీ గారు. ఏమో ఈరోజు అంటే అందులో రానున్న బతుకమ్మ దాంట్లోనే కవిత కార్యాచరణ అనేది కనిపిస్తుంది వంశీ గారు. ఎందుకంటే ఈ రోజు స్వయంగా కేసీఆర్ ఊరు నుంచి అంటే వాళ్ళ స్వగ్రామం నుంచి చింతమడక నుంచి జనాలు వచ్చి అక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలి అని చెప్పినప్పుడు కవిత మళ్ళీ బతుకమ్మ ప్రస్థానం, ఎందుకంటే ఉద్యమం సమయంలో కవిత బతుకమ్మతోటే కదా హైలైట్ అయింది. మళ్ళీ తన పార్టీకి కూడా బతుకమ్మతోటి హైలైట్ అవ్వడం కోసం ఆమె చింతమడక నుంచే స్టార్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.